తాడ్వాయి మండలం పోచాపూర్, నర్సాపూర్, అల్లిగూడెం, బొల్లెపల్లి గ్రామాలకు చెందిన 200 నిరుపేద కుటుంబాలకు రాబిన్హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కాలినడకన వెళ్లి నిత్యావసర సరుకులు, నూనె, పప్పు, కారం, పొడి, మహిళలకు చీరలు మరియు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్లు ఉంది. ఫారెస్ట్ అధికారుల తీరు, పట్టణాలకు దూరంగా గుట్టల మధ్య జీవనం సాగించే పేద కుటుంబాలకు రోడ్డు వేసుకునేలా అనుమతులు ఇవ్వాలని, విద్యా వైద్యం సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు అని, ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేక శాంక్షన్ అయిన రోడ్డు పనులు జరగట్లేదు అని, దీనిపైన కలెక్టర్ గారు మరియు పీఓ గారు స్పందించి రోడ్డు, విద్యా వైద్యం సౌకర్యం కోసం ఈ గ్రామాలలో పర్యటించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని సీతక్క కోరారు. అదేవిధంగా పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దాతల సహకారం మరవలేనిదని దాతలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ రాజు, ముదురు కొల్లా తదితరులు పాల్గొన్నారు. మరి చలి కూడా చుట్టూ గుట్టల మీద మీరు ఉన్నారు. ఎవరు వచ్చిరో, ఇంతకుముందు గెలిచిన వాళ్ళు వస్తారో గెలవని వాళ్ళు వస్తారో తెలియదు, కానీ మేమైతే అందుబాటులో ఏదైనా మంచిగా చెడుకు మీరు అటు వచ్చినా లేదా మేమే మరి చొచ్చుకొని కూడా ఇటు వచ్చి ఎట్లా ఉన్నారు మా ప్రజలని చూసుకొని పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ మోహన్ రావు గారికి, ఎంపీటీసీ రవి గారికి, డైరెక్టర్ గారికి, మన అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ చంద్రన్న గారికి, మరి ఏ పదవి లేకున్నా మనకి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతన్న గారికి, ముఖ్యంగా ఈరోజు మనకు సహకారం చేసినటువంటి రాబిన్హుడ్ ఆర్మీ సోదరులు మరి రాము, దామోదర్, అదేవిధంగా రాజశేఖర్, వంశీ, రాబిన్హుడ్ ఆర్మీ నుంచి వారి యొక్క సహకారంతో మనకి ఈరోజు మరి మేము ఇట్లా గిరిజన ప్రాంతాల్లో సహాయం చేయాలనుకున్నాం అక్క అని వారు ముందుకు రావడంతో అందరికంటే దూరంగా ఈ నియోజకవర్గంలోనే చాలా వెనుకబడి మరి గుట్టల మీద దారి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఒక 5 ఊర్లు ఉన్నాయి కాబట్టి ఈ 5 ఊర్లు చూద్దురండి అని నేను వాళ్ళని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. పాపము వాళ్ళ వెహికల్ నడవకుండా, అంటే బండ్లు సరిగా రాకుండా బోలోరలు ఎక్కి డిసిఎంలు ఎక్కి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారికి మనమందరం కూడా రాబిన్హుడ్ ఆర్మీ సందీప్ గుడియా సహకరించినటువంటి సందీప్ గుడియా, దామోదర్, రాము, వంశీ, రాజశేఖర్ మరియు మిగతా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున వారికి మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత దూరం ఈ ప్రాంతానికి వచ్చినందుకు, మీరు ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని సహాయం చేసినందుకు చాలా సంతోషం. మరిన్ని ఇట్లాంటి పేదరికంలో ఉన్నటువంటి, అభివృద్ధికి దూరంగా, రవాణాకు దూరంగా ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడం కోసం కూడా దాతలు ముందుకు రావాలని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం అనేది వచ్చింది. ఈ చలికాలంలో మనకు కనీసం ఒంటి నిండా కప్పుకోవడానికి కూడా దుప్పట్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి ఒక దిక్కు తాత ముత్తాతల నుంచి సంపాదించినటువంటి భూములను సాగు చేసుకుందామంటే ఇప్పుడు వచ్చినటువంటి ఫారెస్ట్ చట్టాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ భూమి నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఇక్కడ మీరు ఉండొద్దు, అసలు ఈ ఊరు ఎప్పుడో పుట్టింది 100 ఏళ్ల క్రితం. ఈ గుట్టల మీద ఊర్లు ఏదో కొత్తగా వచ్చిన ఊర్లు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అందరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తాత ముత్తాతల నుంచి కూడా సచ్చిన సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చి ఈ జంగల్లకు మీరు వచ్చిర్రు, మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు ఎట్లా వచ్చిర్రు అని అధికారులు కొత్త వాళ్ళు, గవర్నమెంట్లు కొత్తవి. ఈ గవర్నమెంట్ నిజాం కాలం కాడ నుంచి కూడా ఇక్కడ ప్రజలు దున్నుకుంటారు ఉంటారు. కానీ ఇక ఒక జులుం, ఒక బలాన్ని అడ్డం పెట్టుకొని చట్టం పేరుతోటి మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని ఒక భయాన్ని ఇచ్చి, భయోత్పాతం సృష్టించి ఈరోజు ప్రజల్ని ఆటాడుకుంటారు. కొంతకాలమే నడుస్తుంది, ఎప్పుడు అంతకాలం నడవదు. గత 20-30 సంవత్సరాల క్రితం నుంచి సాగులో ఉన్న భూములు, పోరాటం చేసి సాధించుకున్న భూములు, ఈరోజు పోరాటం చేసిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ సోనియమ్మ ఆ రోజు తెలంగాణ అయితే ఎట్లయితే ఇచ్చిందో పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చి, మరి కాంగ్రెస్ ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఎస్ చైర్పర్సన్ గా ఉండి ఈ ఏరియాకంతా కూడా పట్టా భూములు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇది కాదు మీరు వెళ్ళిపోండి అంటారు. ఎక్కడికి పోవాలి? గుట్టలు దిగండి అంటారు. ఎందుకు దిగాలి? మీరు ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ తీసుకురావాలి, ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకు అక్కడ మనం పని చేయాలి. మనకు ఇప్పుడు వాళ్ళు
కరెంటు లేనప్పుడు ఉన్నారు, బడి లేనప్పుడు ఉన్నారు, గుడి లేనప్పుడు ఉన్నారు. గత పాలకులు ఇక్కడ స్కూలు ఒక మంచి మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.